హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మా పేరెంట్స్ అయితే ఇంటికొచ్చారు. సో, వస్తూ వస్తూ వాళ్ళు ఏం తెచ్చారు అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే హోమ్ మేడ్‌ఘీ అండి. మా మమ్మీయే ఇంట్లో ప్రిపేర్ చేస్తారు. దీంతో అయితే నేను సున్నుండలు ప్రిపేర్ చేయాలి. అలాగే పిల్లల కోసం కొన్ని ఫ్రూట్సు, స్నాక్స్ అలాగే కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకొనొచ్చారు. చాక్లెట్స్ అయితే మా పిల్లలు తినేస్తారని చెప్పి అవైతే దాచిపెట్టాను. అలాగే వాళ్ళ కోసం కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళకిష్టమైన బూందీ, చెక్కలు అలాగే కొన్ని కజ్జికాయలైతే తీసుకొని వచ్చారు. పేరెంట్స్ అంటే అంతే కదండీ! పిల్లల దగ్గరికొచ్చినప్పుడు ఏదో ఒకటైతే తీసుకొస్తారు. మనం వద్దని చెప్పినా కూడా వాళ్ళైతే ఊరుకోరు. ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు. అలాగే నాకు బియ్యపిండైతే అయిపోయింది. ఒక్కొక్కసారి మా అత్తయ్య పంపిస్తారు. మా అత్తయ్య కుదరలేదనుకుంటే మమ్మీ తీసుకొస్తారు. అలాగే ఆషాఢ మాసం అంటే స్పెషల్ గోరింటాకు. కానీ మా మమ్మీ గోరింటాకైతే తీసుకొనొచ్చారు. నెక్స్ట్ నాకు జిలేబీ అంటే ఇష్టమని చెప్పి నా కోసం జిలేబీ కూడా తీసుకొనొచ్చారు. సో, ఇక్కడ నేను ఓపెన్ చేసి, టేస్ట్ చేసి పిల్లలకు కూడా ఇచ్చాను. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అలాగే దీంతో పాటు షాపింగ్ కూడా వెళ్ళాము. అది నెక్స్ట్ వ్లాగ్‌లో మీతో షేర్ చేస్తాను. ఇక్కడ జిలేబీ అయితే టేస్ట్ చేశాను. చాలా టేస్టీగా ఉందండి. సో, అలాగే మా పిల్లలకు కూడా ఇచ్చేశాను. అలాగే మేము ఇంతవరకు ఊరు వెళ్ళకపోవడం వల్ల మామిడికాయ పచ్చడైతే టేస్ట్ చేయలేకపోయాము. అందుకని మా కోసం మామిడికాయ పచ్చడి కూడా తీసుకొని వచ్చారు. ఎప్పుడు కూడా అత్తయ్య, మమ్మీ ఇద్దరూ పంపిస్తారు. ఈసారి మేము ఊరు వెళ్ళకపోవడం వల్ల పచ్చడైతే ఆలస్యంగా వచ్చింది. పేరెంట్స్ అంటే ఇంతే కదండీ! పిల్లల దగ్గరకొచ్చినప్పుడు తప్పకుండా ఏదో ఒకటి తీసుకొని వస్తారు. మీ పేరెంట్స్ కూడా ఇంతేనా? నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ మామిడికాయ పచ్చడైతే స్మెల్లు చాలా బావుంది. అలాగే చాలా బావుంది. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోలు నచ్చుతున్నాయో లేదో కూడా ఒక కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.